హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు ప్రభు మనకు అనుగ్రహించున్నాడు కదా. రండి మరి ఆయన్ని స్తుతిద్దాం. చిన్న ప్రార్థనతో ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు మాకు ఇచ్చావు. మా జీవితాల్లో నిన్ను మహిమపరిచే జీవితాలు జీవించినట్లుగా నీ కృప కొరకు వేడుకుంటున్నాము. నీ సహాయం దయచేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బాగున్నారా? వాతావరణ పరిస్థితులు అనేకులు సిక్కైపోతున్నారు. పండగ హడావిడిలో చాలామంది హడావిడైపోయి దేవుని వాక్యం వినడానికి, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం కూడా మర్చిపోతున్నారు. క్రిస్మస్ అంటూ ఇప్పటి నుంచే హడావిడి చేసుకుంటూ ఆటలు పాటలు సెలబ్రేషన్స్ అంటున్నారే కానీ ఎంతమంది హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమరించుకుంటూ ఆయన మన కొరకు చేసిన ఈ గొప్ప కార్యాన్ని, ఆయన ప్రేమను మనకు పంపించాడు లోకానికి. ఆయన విమోచన కార్యాన్ని జరిగించాడు మన కొరకు. అందును బట్టి మనం ఆనందిద్దాం. మనకు రక్షకుడు పుట్టాడు అన్న సంగతిని ఎల్లప్పుడూ గుర్తు చేసుకుందాం. ఇయర్లీ వన్సే కాదు, ఎవ్రీ డే వీ హ్యావ్ ఎ సేవియర్ టు సేవ్ అస్ ఫ్రమ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్, ఫ్రమ్ ఆల్ అవర్ కెలామిటీస్, from all our sicknesses. Yes, మన ప్రభు మనకి ప్రతి విషయంలో కూడా మనల్ని రక్షించేవాడు, కాపాడేవాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 26వ వచనము 24వ వచనం చదువుతున్నాను వినండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 24వ వచనం. సాతానును ఎలాగూ వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తనకు విరోధముగా వేరుపడిన యెడల ఆ రాజ్యము నిలవనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల ఆ ఇల్లు నిలవనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడల వాడు నిలువ లేక కడతీరును. ఏంటండి సాతాను అంటున్నారు, పొద్దున్నే అంటున్నారా? అవును, మరి మనకి బాగా తెలుసు కదా, మన విరోధి అయిన సాతాను మనకెప్పుడు వాడు సహాయకుడు కాదు, మనకెప్పుడు వాడు ప్రోత్సాహపరిచేవాడు కాదు, మనకు ఏ విధంగానూ మేలు చేసేవాడు కానే కాదు. అపవాది, వాడు దుష్టుడు, వాడు మోసగాడు, వాడు దొంగ, దోచుకునేవాడు, వాడు నాశనకర్త, వాడు అల్లరికర్త. ఈ రోజున చూడండి, మరి సాతానును మనం ఎదిరించడానికి బదులు అనేక సార్లు సాతానుతో మనం రాజీ పడిపోతున్నాం. రాజీ పడిపోతూ నేను దేవుని కొరకు బ్రతుకుతానంటున్నాం. అది కుదరదండి. నీవు దేవుని పక్షంలోనన్నా ఉండాలి, లేక అపవాది పక్షంలోనే ఉండాలి. అంతేగాని నేను దేవుణ్ణి సంతోషపరుస్తాను, సాతానుతో నేను సమాధానంగా ఉంటానంటే అది కుదిరే పని కాదు. చూడండి, దేవుడు మనకి తోడై ఉన్నాడు. అది ఇమ్మానుయేల్. దేవుడు మనకు సహాయం చేసేవాడు, మనల్ని ప్రేమించినవాడు, ప్రాణమిచ్చినవాడు, మనకు సమాధానము కలుగజేసేవాడు, సంతోషాన్ని కలుగజేసేవాడు. దేవుని పద్ధతి ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహకారిగా హవ్వను సృష్టించాడు. ఒకరికంటే ఇద్దరుండటం మేలు. ఇద్దరు ఏకీభవిస్తే అద్భుతాలు జరుగుతాయి. అది దేవుని యొక్క పద్ధతి. వారిద్దరూ ఏకంగా ఉన్నంతసేపు ఆనందంగా ఉన్నారు. కానీ మీరు గమనిస్తే ఆదాము అవ్వల మధ్యనే భేదం వచ్చేసింది. వారు తినవద్దన్న ఫలము తిన్నాక నిందించుకోవటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా
ఏంటండి? మనం సాతాను పక్షంలో ఉన్నవారమైతే దేవుని బిడ్డలను ద్వేషిస్తాం. దేవుని బిడ్డలతో దేవుని బిడ్డలుగా మనం ఉంటే అపవాది కార్యాలు అసహించుకుంటాం. చెప్పండి, మీరు ఏ పక్షంలో ఉన్నారు? ఏంటో షిఫ్ట్ డ్యూటీ లాగా కొన్ని రోజులు సాతాను కొరకు, కొన్ని రోజులు దేవుని కొరకు బతికేటట్టున్నారా? కొంత సమయం దేవునికి, మరికొంత సమయం లోకానికి అన్నట్టుగా జీవిస్తున్నారా? అయితే మనం కట్టబడం, మన భక్తి నిలబడదు. సాతానుతో పోరాడితే అది నిలవదు. ఇంకో మాట కూడా చెప్పాడు ఇక్కడ, చూడండి. సాతాను ఎలా వెళ్ళగొట్టును? ఒక రాజ్యము తానే విరోధముగా వేరుపడినడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒకే రాజ్యములో ఉంటూ, అబ్బా, ఈ రోజున మన భారతదేశంలో చెప్పాలంటే అనేక దేశాల్లో అపోజిషన్ పార్టీ అని ఉంటారు. మంచిదే, వాళ్ళు ఉండాలి. కానీ వారు ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ దేశం ఐక్యత పాడయ్యే స్థితికి దిగజారుతున్నప్పుడు ఇక దేశం ఎలాగూ స్థిరపడుతుంది? సరే, మనకెందుకు దేశం సంగతి? ఇంకో మాట చెప్పాడు చూడండి, మనకెందుకంటే మనం ప్రార్థన చేయడానికి కావాలండి, అంత మట్టుకే. ఎస్, మరొకసారి మాట, ఒక కుటుంబంలో మన రాజ్యం మన కుటుంబం. మన కుటుంబానికి రాజు ఆ ఇంటి యజమాని, రాణి ఆ ఇంటి యజమానురాలు, ఆ ఇంటి సైనికులు, భటులు, వారి పిల్లలు. చూసారా? యజమాని, ఇంటి యజమాని సంరక్షించాలి, పోషించాలి, కుటుంబాన్ని నడిపించాలి. యజమానురాలు కుటుంబానికి అవసరమైన కంఫర్ట్, ఆదరణ ఇవ్వాలి, చక్కబెట్టాలి, ప్రేమ పంచాలి, బోధించాలి. అప్పుడు ఆ కుటుంబంలో పిల్లలు గొప్పవారు అవుతారు. ఇవాళ ఎక్కడ చూసినా దేశానికి విరోధంగా దేశం, కుటుంబానికి విరోధంగా కుటుంబమే. అయ్యో, చాలామంది వారి ప్రార్థనా భారాలు చెప్తుంటారు, నన్ను మోసం చేశారండి. ఎవరు? సొంత వారేనండి, బంధువులేనండి, ద్రోహం చేశారని చెప్తుంటారు. ఎంత అన్యాయం కదా! నీ విరోధి ఎవరో అని అడిగితే నా భార్య లేక నా భర్త అని చెప్పేవాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారండి. అంత అసూయ, అంత ద్వేషం భార్యాభర్తల మధ్య ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎలా కట్టబడుతుంది? నీవు దేవుని పక్షంలో ఉంటే ఖచ్చితంగా సాతాను పక్షం నుంచి నీకు పోరాటం వస్తుంది. పోరాడి జయించమన్నాడే కానీ ప్రభు రాజీ పడిపోమని చెప్పలేదండి. రాజీ పడిపోయినప్పుడు పతనమైపోతాం, కిందికి దిగిపోతాం, కింద స్థాయికి దిగజారిపోతాం. అందుకనే 27వ వచనంలో చెప్తున్నాడు, ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామగ్రి దోచుకొననేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. బలవంతునిగా ఉన్నాడు అనుకున్నప్పుడు వాడిని మొదట బంధించాలి. ఖచ్చితంగా అపవాది మనకంటే బలవంతుడే. మన సొంత శక్తితో అపవాదిని ఎదిరించలేము. మన సొంత శక్తితో అపవాదినితో పోరాడి జయించలేము. మరి ఎలా ఆ బలవంతుడైన అపవాదిని బంధించాలి? ఆ గర్జించే సింహం వల్ల తిరుగుతున్న సింహము వల్ల తిరుగుతున్న అపవాదిని బంధించాలి. ఎస్, మనకి యేసయ్య ఉన్నాడు. ఆయన నామములో
అపవాదిని బంధించవచ్చు, అపవాదిని ఎదిరించవచ్చు, అపవాదిని ఓడించవచ్చు. బైబిల్ చెప్తుంది, శీఘ్రముగా సాతాను తలను మీ కాళ్ళ క్రింద ఆయన చితక దొక్కించబోతున్నాడు. వాడు ఓడిపోయిన శత్రువు. నీ కుటుంబంలో మాటి మాటికి కలహాలు కలుగుతున్నాయంటే చూడండి, ఎప్పుడైనా సరే భేదాభిప్రాయాలు రాకపోతే అక్కడ కలహాలు ఉండవండి. నువ్వు చెప్పేది నేను చెప్పేది ఒకటైనప్పుడు నీకు నాకు విభేదాలు ఏముంటాయి? ఇంకా నువ్వొకటంటే నీ భార్య ఒకటంటే, నువ్వొకటంటే నీ భర్త ఒకటంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో భేదం వస్తుంది. ఆ భేదము సరే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటారని ఎవరికి మారే ఎవరిష్టానుసారంగా భార్యాభర్తలు జీవిస్తే ఆ కుటుంబం ఉండదు. ఒకరు దేవుని పక్షంలో ఉన్నప్పుడు నువ్వు అపవాది పక్షంలో ఉన్న వారిని బంధించాలి. నేను ఎక్కువగా చెప్పి మిమ్మల్ని కంగారు పెడతలేదు, కానీ బంధించడం ఎట్లా? రెండే ఆప్షన్స్ చెప్పాలంటే ఒకటే. నీవు మోకాళ్ళ మీద ప్రార్థిస్తున్నప్పుడు నజరుడైన యేసుక్రీస్తు నామములో అపవాది కార్యాలను బంధించగలుగుతావు. నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు అపవాదిని ఓడించగలుగుతావు. మీకు తెలుసా, మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవునితో ఐక్యమవుతున్నాం, దేవునితో సమాధాన పడుతున్నాం, దేవునితో మనం సరిపడుతున్నాం, మన తప్పులు ఒప్పుకొని మన హృదయాలను సరిచేసుకుంటున్నాం. అపవాదిని బంధించడానికి ఏ ఆయుధాలు పనికిరావు, కానీ ప్రార్థన వలన అపవాదిని బంధించగలం. అనేక సార్లు నా మినిస్ట్రీలో కూడా నేను చూశాను, యేసు నామములో అపవాదిని బంధించినప్పుడు అవి గజగజలాడిపోవటం, ఒక్క ఇంచు కూడా అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండటం, ఆ అపవాది వారిని వదిలి వెళ్ళిపోవటం కూడా గమనించాను. చూడండి, మీ జీవితంలో ఏదైనా సాధించాలంటే వెంటనే నువ్వు ఎవరి ద్వారా అయితే శోధించబడితే నువ్వు లొంగుతావో వారి ద్వారానే అపవాది శోధిస్తాడు, వాడిని వాడుకుంటాడు. అవును, దేవుడు వాడుకుంటాడు, సాతాను వాడుకుంటాడు. నువ్వు ఎవరికి లోబడతావో, ఎవరికి నీ బ్రతుకుని అప్పగించుకుంటావో దాన్ని బట్టే నీ బ్రతుకుంటుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అవును, నీ కుటుంబం ఎవరో కూలగొట్టక్కర్లా, నువ్వే కూలగొట్టుకుంటావు. అపవాదికి చోటు ఇవ్వకు, భేదాభిప్రాయాలకు చోటు ఇవ్వకండి, కోపతాపాలకు చోటు ఇవ్వకండి. భేదాలు కలుగుతాయి, విభేదాలు ఉంటాయి, సమాధాన పడండి, సరి చేసుకోనండి, అర్థం చేసుకోనండి, కలిసి ప్రార్థించండి. 2 హృదయాలు అతకాలంటే ఫెవికాల్తో కూడా అతికించిన అతకమండి. 2 హృదయాలు అతకాలంటే అది పరిశుద్ధాత్మని వల్లనే జరుగుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మని శక్తితో యేసు ప్రభు దెయ్యాలను వెళ్ళగొడుతుంటే ఆనాటి పరిచయులు అంటున్నారు, నువ్వు బెల్జెబూబు దెయ్యపు శక్తితో దెయ్యాలను వెళ్ళగొట్టుతున్నావు అన్న వారికి ప్రభు ఇచ్చిన సమాధానం. దెయ్యపు శక్తితో దెయ్యాలను వెళ్ళగొట్టగలవు, దేవుని శక్తితో బలవంతుడైన సాతానును బంధించినప్పుడే మనకు విజయం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండి మీరిద్దరూ భార్యాభర్తలుగా మీ బిడ్డలతో, మీ కుటుంబాలతో, సంఘంలో కూడా నుండి వాళ్ళ సంఘంలో కూడా భేదాలు విభేదాలు, సంఘములో ఐక్యత లేనప్పుడు సంఘములో ఉద్యోగం ఉండదు, సంఘములో పరిశుద్ధాత్మని కార్యాలు జరగవు, సంఘములో భేదాలు విభేదాలు ఉండకూడదు. ఎక్కడ భేదాలు ఉంటాయో అక్కడ అది అక్కడ దుష్టుడు ఉంటాడు. ఏక మనస్సుతో ఏక హృదయంతో ప్రార్థించినప్పుడు ఆది సంఘములో అద్భుతాలు జరిగాయి. కుటుంబంగా ఏక మనసుతో ప్రార్థించండి, సంఘముగా ఏక మనసుతో ప్రార్థించండి, దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండండి. మీరు అపవాదిని బంధించగలుగుతారు. వాడు దోచుకున్నటువంటి నీ సంపదలన్నీ నువ్వు మళ్ళీ నీ కైవసం చేసుకుంటావు. దావీదు సొమ్మంతా దోచుకొని పోయినప్పుడు
భార్య బిడ్డలను ఆస్తిపాస్తులను దోచుకొని పోయినప్పుడు ప్రభువా ఏం చేయమంటావు అంటే తరు అన్నాడు దేవుడు. తరిగాడు. తరిమినప్పుడు తను అన్నీ సంపాదించుకున్నాడు. ఒకవేళ సాతాను నిన్ను దోచుకోవటం ప్రారంభించి నీవు ఖాళీ అయిపోయావు ఇప్పటికీ. ఇక మీదటైనా భార్యాభర్తలుగా మీరిద్దరూ కలిసి ప్రార్థించండి. మీ కుటుంబంలో దోచుకొనబడిన సంతోష సమాధానాలు, ఆశీర్వాద దీవెనలు తిరిగి పొందుకుంటారు ఈ నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందు. మీ సంఘములో మీరు ఐక్యత లేని వారిగా ఉన్నారేమో. సంఘములో పరిశుద్ధాత్మని కార్యముల కొరకు ప్రార్థిద్దాం. సంఘాలలో ఉద్యమం రగులుకుంటుంది. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేవ, మా జీవితాల్లో మేము నీ బిడ్డలమని చెప్పుకున్నప్పుడు నీ సాక్షులుగా బ్రతకటకు అవిశ్వాసులతో కాక విశ్వాసులతో సహవాసము చేయుటకు శుద్ధ హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడుటకు సహాయం ఇచ్చేయి. మా గృహాలలో, మా సంఘాలలో, మా జీవితాలలో విభజన కలుగు చేసే దుష్టశక్తుల్ని బంధించి ఏకాత్మను, ఏక మనసునిచ్చి అద్భుత కార్యాలు అనుభవించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం అండి. మీ ప్రార్థన వసతులు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి పంపిస్తూనే ఉండండి. మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. ఎస్, ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్లో మనం చాలా పనుల్లో ఉన్నాం. పండగ హడావిడిలో ఉన్నాం. కేరళ రౌండ్స్ తిరుగుతూ ఉన్నాం. మేము కూడా చర్చ్ మెంబర్స్ హౌసెస్కు వెళ్తూ ఉన్నాం. అనేకమైన రీతులుగా దేవుడిని మహింపరుస్తూ ఈ హడావిడిలో మన జీవితాలను దేవునికి అర్పించుకోవటం, మనం ఎక్కడున్నాం ఆయన దృష్టిలో అని పరీక్షించుకోవటం చాలా అవసరమైంది. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి. మీరు చాలామంది కల్వరి ప్రతిధ్వని 8 గంటల కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ లేదని మీ వ్యూయర్స్ నెంబర్ని బట్టి మాకు అర్థమవుతుంది. మీరు అనుకూలమైన సమయంలోనైనా వీక్షించవచ్చు. కాబట్టి ఈ సీజన్కి అవసరమైన సందేశాలు ఇస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఆలకించండి. లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి బుధవారం కదండి మధ్యవారం కూటం కల్వరి చర్చిలో నుంచి మీకు లైవ్ ఇవ్వబడుతుంది. జూమ్ కూడా ఉంటుంది. జాయిన్ అవ్వండి. వందనాలు. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.